వీడియో. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు చెప్పు చూపించి మాట్లాడాడు. అయినా మా అధినేత గాని మా జన సైనికులు గాని మేము తలుచుకుంటే నువ్వు టెక్కల్లో ఇంట్లో నుంచి బయటికి రాలేవు, అలాంటిది చెప్పు చూపించి మహిళల్ని పిల్లల్ని చాలా హీనంగా మాట్లాడావు. అయినా కూడా మా పవన్ కళ్యాణ్ మాకు నేర్పించిన సంస్కారం ఏంటంటే తెలుసా, నువ్వు మాట్లాడేటట్టు మేము మాట్లాడడం కాదు. ప్రజాస్వామ్యంలో వాక్యం ఏదైతే ఉందో అది నీకు నోటుకి ఎంత మాట వస్తే అంత మాటలు మాట్లాడి పిల్లలని మహిళల్ని కూడా ఎంత హీనంగా మాట్లాడావో ఒక్కసారి ఆలోచించుకో. దువ్వాడ శ్రీనివాస్, ఈరోజు నువ్వు రోడ్డు మీదకి వచ్చావు, నీ భార్య నీ పిల్లలు నిన్ను చూసి నిన్ను కొట్టడానికి వచ్చారు, నిన్ను ఉమ్మూశారు. ఈరోజు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని తెలంగాణలో నువ్వు కాపురం పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఎవరో చేసింది కాదు, నీ కుటుంబం నీ పిల్లలే నిన్ను ఈరోజు రోడ్డు మీద తెలుసు నువ్వు ఎలాంటి వాడువో. నువ్వు నీతులు చెప్తున్నావే పత్రికా ముందు సమావేశం ముందు పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న అని సంబోధిస్తున్నావు. మా నాయకుల్ని మా అధినేతని అదైన సింగులర్ వాడుతూ చాలా హీనంగా మాట్లాడుతున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మెప్పు కావాలంటే ఆయన కాలు మెప్పడు, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయి. కానీ ఎవరిని పడితే వాళ్ళని నీకు నచ్చినట్టు మాట్లాడతారంటే ఈసారి నీకు నెంబర్ కౌంట్ పెట్టుకో. ఈ రోజు నుంచి రోజులు లెక్క పెట్టుకో. త్వరలో నువ్వు చెప్పకూడదు తినబోతున్నావు. అదేదో కక్షపూరితంగా లేకపోతే నువ్వేదో మంచోడివి ఉత్తముడివన్నీ అర్థమైందా, ఉత్తముడివి నేను కక్షపూరితంగా ఏదో చేస్తున్నాను కాదు. నువ్వు ఆడే మాటలు ఒక్కసారి వెనక్కెళ్ళు, నువ్వు నీ చేష్టలు నిన్ను టెక్కల్లో ప్రజలు చీ అని ఊదరించి బయట కూసేశారు. నీకు డిపాజిట్లు రాలే, నువ్వు 5 సార్లు పోటీ చేసిన అన్నావే. జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఇక్కడ కలెక్షన్ చేసి ఎలక్షన్ మూమెంట్ ఎన్నో లక్షలు 100 కోట్లు ఇచ్చావట, కల వసూలు చేసి ఆల్దని కదా. ఇలాంటి బ్రోకరిజం చేసి బ్రతికే నువ్వు పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ఆయన్ని నువ్వు ప్రశ్నిస్తావా? నువ్వు ఎందుకు పనికి వస్తావు? నీ పిల్లలు నీ పిల్లలే నిన్ను కాదని తోసేశారు. నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుని తెలంగాణలో బ్రతుకుతున్నావు. నీది ఒక బ్రతికేనా దువ్వాడ శ్రీనివాస్? మరొక్కసారి మా జన సైనికుల్ని సైకులుగా అర్థమైన పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి మాట్లాడితే నీకు ఖచ్చితంగా నీకు వస్తుంది ఒక రోజు. ఆ రోజు నువ్వు ఎంత కింద మీద పడినా నీ జగన్మోహన్ రెడ్డి గాని నిన్ను ఎవడైతే ఇప్పుడు మద్దతిస్తున్నాడో వాడు ఎవడు నీకు సపోర్ట్ గా రారు, గుర్తుపెట్టుకో.